వరలక్ష్మి తలకు స్నానం చేసుకొని రూమ్లోకి అయితే వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విష్ణుని చూసి, విష్ణు గారు మీరు వెళ్ళి సాంబ్రాణి తీసుకొని రండి నా తలకి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే, ఏంటి నేనా నీకు సాంబ్రాణి తీసుకొని రావాలా, నో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే, ఏంటి పందెం మర్చిపోయారా, పిల్లల్ని ఏమైనా పిలవమంటారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే, వద్దు వద్దు ఈ మాత్రానికే పిల్లల్ని ఎందుకు పిలవడం, నాకు గుర్తుందిలే నేను తీసుకొని వస్తాను, నువ్వు ఇక్కడే కూర్చో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. అలా విష్ణుని చూసి నవ్వుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే, సరే నేను వెళ్తున్నాను కదా నువ్వు ఇక్కడే కూర్చో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే తన తలను తుడుచుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే సాంబ్రాణిని తీసుకొని వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే ధూపం వేసి అక్కడ పొగనైతే తప్పించి వరలక్ష్మి తలకైతే ధూపాన్ని వేస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఇదంతా చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది. అబ్బా నాకు ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉందో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు మాత్రం తన తలకి చాలా చక్కగా అయితే ధూపాన్ని వేసి మొత్తం తలని అయితే మర్దన చేస్తూ ఉంటాడు. అది చూసిన వరలక్ష్మి అయితే, ఇంత హాయి నాకు ఎప్పుడూ రాలేదండి, ఈరోజే కలుగుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే, ఉంటుంది ఎందుకు ఉండదు, నేను నీకు చేస్తున్నాను కదా సేవలు, అందుకే ఉంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.